ఎర్ల్ నైటింగేల్ 1950 రేడియో కాన్వర్జేషన్ మీకు తెలుగులో నా వాయిస్లో వినిపిస్తున్నాను. అదే ద స్ట్రేంజర్స్ సీక్రెట్ ఇన్ ద వరల్డ్. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ఒక వింతైన అద్భుతమైన విషయం తెలుస్తుంది. ఒకరోజు ఒక జర్నలిస్ట్ చాలా ఏళ్ల క్రితం నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న ఒక డాక్టర్ని ఇంటర్వ్యూ చేశారు. అప్పుడు తనను ఒక ప్రశ్న అడిగారు. అసలు ఈ మనుషులకున్న సమస్య ఏంటి అని అప్పుడు ఆ డాక్టర్ని అడగగా కొన్ని క్షణాలు ఆ డాక్టర్ సైలెంట్గా ఉండి తర్వాత ఆయన చెప్పారు ఇలా, మనుషులు ఆలోచించడం మానేశారు. దాని గురించే మీతో ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. మనం ఒక రకంగా ఒక స్వర్ణయుగం, ఒక గోల్డెన్ ఏజ్లో నివసిస్తున్నాము. ఇలాంటి సమయం కోసమే మానవ జాతి కొన్ని వేల సంవత్సరాలు కలలుగన్నది. మనకు అన్నీ సమకూరాయి కాబట్టి మనం దానిని పట్టించుకోవడం మానివేశాము. 25 సంవత్సరాల వయసు గల ఒక 100 మందిని తీసుకుంటే వాళ్ళు 65 సంవత్సరాల వయసు వచ్చేసరికి వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉంటారో ఊహించగలరా? ఈ 100 మంది కూడా జీవితంలో విజయం సాధించాలనే కోరికతో ఉంటారు. వాళ్ళని ఎవరు అడిగినా కానీ మేము విజయం సాధించాలి అని కోరుకుంటున్నాము. వాళ్ళని గమనిస్తే కనుక అందరూ ఉత్సాహంగా ఏదో సాధిద్దామనే తపనతో మనకు కనిపిస్తారు. కానీ 65 ఏళ్ళు వచ్చేసరికి అందులో ఒక్కరు మాత్రమే బాగా ఆస్తిపాస్తులు పొంది ఉంటారు. 4 ఆర్థికంగా నిలబడి ఉంటారు. ఈ 5 ఇంకా ఆ దారిలో అడుగులు వేస్తూ కనిపిస్తారు. మిగతా వారు మాత్రం ఆర్థికంగా చితికిపోయి మరొకరి సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒకసారి ఆలోచించండి, 100 మందిలో కేవలం 5 మాత్రమే మంచి స్థాయి చేరుకోగలిగారు. మిగతా అందరూ విఫలం పొందారు. ఆ 25 ఏళ్ల వయసు నాటి మెరుపు ఏమైంది? వారి కలలు, ఆశలు అన్నీ ఏమైపోయాయి? ఎందుకు ఇందులో ఇంతమంది విఫలమై ఉంటారు? సక్సెస్లో ఏంటి ఈ తేడా? వాళ్ళు కోరుకున్నది వాళ్ళెందుకు సాధించలేకపోయారు? కేవలం 5% మందే సాధించే ఈ విజయం అంటే అసలు ఏమిటో మీకు తెలుసా? విజయం అంటే మన జీవితంలో ఉన్నతమైనది అనుకున్న ఒక లక్ష్యం వైపు వేసే ముందడుగు. ఒక వ్యక్తి తాను కోరుకున్న లక్ష్యం వైపు అడుగులు వేస్తుంటే అది విజయం కిందే లెక్క. అది అతను చేయలేకపోతే అపజయం పొందినట్టే. మ్యాన్ సర్చ్ ఫర్ హిమ్సెల్ఫ్ అనే అద్భుతమైన బుక్ రాసిన ఒక సైకియాట్రిస్ట్ రాలీ మే ఏమన్నారంటే తన పుస్తకంలో, కరేజ్ ధైర్యం లేకపోవడానికి కారణం పిరికితనం కాదని, అది సమాజం నేర్పిన ఒక నిర్లిప్తతే కారణం అంటారు. అందరూ సమూహంలో ఒకటిగా మారిపోయే ప్రక్రియలో నిమగ్నమైపోవడమే పెద్ద కారణం అని అంటాడు. అమెరికాలో ప్రస్తుతం 4 కోట్ల మంది 65కి పైబడిన వారు ఉంటే అందులో 3 కోట్ల మంది నిరుపేదలు. జీవితం గడపడానికే ఎవరో ఒకరిపై ఆధారపడుతున్న వాళ్ళే. మనం ఇప్పుడు 7 ఏళ్ల వయసులోనే చదవడం నేర్చుకుంటున్నాము. 25 ఏళ్ళు వచ్చేసరికి సొంతగా జీవించడం నేర్చుకుంటున్నాము. ఆ సమయానికి కేవలం మనం బ్రతకడమే కాక కుటుంబ పోషణ భారాన్ని సైతం మోయగలుగుతున్నాము. కానీ 65 ఏళ్ళు వచ్చేసరికి ఆర్థికంగా స్వతంత్రం సంపాదించుకోవడంలో విఫలమవుతున్నాము. ఇన్ని అవకాశాలున్న ఇలాంటి దేశంలో కూడా ఎందుకు చేయలేకపోతున్నాము? మనం విఫలమైన దానికి పెద్ద రీజన్ ఏంటంటే మనం
మందలో ఒకరిలాగా ఉండడానికి ఇష్టపడుతున్నాము. గుంపులో గోవిందంలాగా అలా ఒక మూకలాగా వెళ్ళిపోతూ ఉన్నాము. నిజం చెప్పాలంటే అసలు వారికే తెలియదు వారు అలా మిగిలిపోవడానికి కారణం బాహ్య ప్రపంచం సృష్టించిన కారణాల వల్ల జరిగిన ఒక తప్పిదంగా భావిస్తూ ఉంటారు. ఒక సర్వేలో చాలామంది పనిచేస్తున్న వ్యక్తులని మీరెందుకు ఈ పని చేస్తున్నారని ప్రశ్నిస్తే 20 మందిలో 10 మంది దగ్గర సరైన ఆన్సర్ లేదు. ఎందుకు చేస్తున్నారో ఏం చేస్తారో అనే ఒక క్లారిటీ లేదు. అందరూ చేస్తున్నారు కాబట్టి మేము కూడా చేస్తున్నాము అని చాలామంది ఇలా ఆలోచిస్తూ ఉంటారు. అసలు సక్సెస్ అంటే ఏంటి అనే వైపుకి మనం ఒక్కసారి వెళ్ళి ఆలోచిద్దాం. అసలు హూ విల్ అచీవ్ సక్సెస్? తాను ఎంచుకున్న లక్ష్యం వైపు అడుగులు వేసేవాడే విజయం సాధిస్తాడు. తను ఫలానా పని చేయాలని నిశ్చయించుకున్నాను అని ఎవరైతే వాళ్ళ గోల్ వైపు వెళ్తూ ఉంటారో వాళ్ళే సక్సెస్ని అచీవ్ చేస్తారు. టీచర్ కావాలని పాఠాలు చెప్పే టీచర్, ఒక హౌస్ వైఫ్గా తన పిల్లల్ని గొప్పగా తీర్చిదిద్దాలని శ్రమించే ఒక హౌస్ వైఫ్, వీధి చివర మలుపులో తనకు నచ్చిన కిరాణా స్టోర్ నడుపుతున్న వ్యక్తి, ఒక గొప్ప సేల్స్మెన్స్ కావాలని పరితపిస్తున్న వ్యక్తి, వీరందరూ విజయం పొందగలుగుతారు. ఎవరికి నచ్చిన పనిలో వారు మనస వాచ కర్మేణ పని చేస్తే ప్రతి ఒక్కరూ విజయం పొందుతారు. కానీ దురదృష్టం కేవలం 20 మందిలో ఒక్కరు మాత్రమే అలా పనిచేస్తారు. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో పెద్దగా ఎందులోనూ పోటీ లేనట్టే. పోటీ పడే బదులు మనమే సృష్టించుకోవాలి. నేను 20 ఏళ్ళగా అసలు మనిషి యొక్క ఎదుగుదలకి కారణం ఏంటి అనే ఒక సూత్రం గురించి అన్వేషిస్తూ ఉన్నాను. అసలు అలాంటి ఒక సూత్రం ఏదైనా ఉందా? ఉంటే ఏమై ఉంటుంది? మీరు గమనించారా? కొందరు అహర్నిశలు శ్రమిస్తూనే ఉంటారు, కానీ ఎందుకు ఎదుగు బొదుగు లేకుండా ఉంటారు. కొందరు పెద్దగా కష్టపడరు, కానీ వారు ఏ పని చేసినా విజయవంతంగా ఉంటుంది. అండ్ ఏది ముట్టుకున్నా పట్టిందల్లా బంగారం అయిపోతున్నట్టే ఉంటుంది. కొందరు విజయవంతులైన వారు ఏది చేసినా కలిసి వస్తూనే ఉంటుంది. మరోపక్క ఇంకొకరికి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటుంది. దానికి కారణం లక్ష్యం, ఒక గోల్. కొందరికి అది ఉంటుంది, మరి కొందరికి అది ఉండదు. అంతే తేడా. లక్ష్యం ఉన్నవారు ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో వాళ్ళకు ఒక రూట్ మ్యాప్ ఉంటుంది. ఒక ఓడరేవులో కరెక్ట్ మ్యాప్తో సరైన సమాచారంతో బయలుదేరే ఓడ ఎప్పుడూ కూడా దారి తప్పదు. కానీ అంతే సామర్థ్యం ఉన్న మరొక నౌక ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా బయలుదేరితే దాని పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. అది ఒడ్డుకి ఎక్కడికి వెళ్ళాలో తెలియక మధ్యలోనే మునిగిపోతుంది, లేదా ఏ దారి తెలియని ఒక ప్రాంతంలో ఇరుక్కుపోతుంది. సరిగ్గా ఇలానే ఉంటుంది మనుషుల పరిస్థితి కూడా. ఒక సేల్స్ మ్యాన్నే ఉదాహరణగా తీసుకుందాము. ఈ ప్రపంచంలోనే దానిని మించిన రాబడి అనేది, ఉద్యోగం అనేది ఇంకొకటి ఉండకపోవచ్చు. సరైన ఎక్స్పర్ట్కి ఏ కంపెనీలోనైనా అవకాశమే హద్దు. కానీ ఎంతమంది ఉంటారు అంత గొప్ప ఎక్స్పర్ట్స్? ఎవరో చెప్పారు మానవ జాతి మారదు అని. ఇక్కడ గట్టిగా వాళ్ళని గెలుపు నుండి ఆపడంలో కాదు, బలహీనులని ఓటమి నుండి కాపాడడం చాలా కష్టం. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ యుద్ధంలో ఉన్న బెటాలియన్లు మాదిరిగా ఉంది. బలహీనంగా ఉన్నవాడిని ఆదుకోవడానికి వేగం తగ్గించుకుంటున్న పరిస్థితి. యుద్ధ భూమిలో సైతం అంతే. అందుకే ఈ రోజుల్లో బ్రతకడం పెద్ద కష్టం కాదు. మన చేతగాని తనం నుండి మనల్ని రక్షించుకోవడానికి
చాలా సెక్యూరిటీ అందించబడుతుంది. ప్రభుత్వాల ద్వారా అయితే మనమే నిర్ధారించుకోవాలా మనం ఎంత ఎదగాలనుకున్నామో. ఇప్పుడు నేను మీకు ప్రపంచంలో వింతైన రహస్యం ఏమిటో చెబుతున్నాను. వై పీపుల్ హూ హ్యాస్ గోల్స్ విల్ అచీవ్ అని తెలియని వాళ్ళు ఎందుకు ఓడిపోతున్నారు. నేను ఇప్పుడు చెప్పేది మీరు అర్థం చేసుకుంటూ ఉంటే మీ జీవితంలో ఎప్పుడూ అన్నీ అనుకూలంగానే జరుగుతాయి. నీ సమస్యలు, బాధలు అన్నీ గతానికే పరిమితం అవుతాయి. ఇదే నేను చెప్తున్నాను. ఇదే నేను చెప్పబోయే ఒక వింతైన రహస్యం. మనం ఆలోచించేది మన మనసుకు దొరుకుతుంది. మరొకసారి చెప్తున్నాను, మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మనకి దొరుకుతుంది. మనం ఆలోచించేదే, మనం ఊహించేదే మనకు జరుగుతుంది. చరిత్రలో మేధావులు, యోగులు, విద్యావేత్తలు, మత ప్రచారకర్తలు ఎన్నో విషయాలలో విభేదించారు, కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం ఏకీభవించారు. మార్కస్ అరోలిస్ అనే ఒక రోమన్ చక్రవర్తి తన ఆలోచనలే ఒక వ్యక్తిని తయారు చేస్తాయి అన్నాడు. బెంజమిన్ డిస్రేలి మనిషి ఏది కోరుకుంటే అది పూర్తి కాకుండా ఆపడం అసాధ్యమన్నారు. ఒక మనిషి ఒక రోజంతా ఏమి ఆలోచిస్తారో అదే అయిపోతారు అని అన్నారు. విలియం జేమ్స్ మనిషి తన ప్రవర్తన, అదే యాటిట్యూడ్తో తన భవిష్యత్తు మార్చుకోగలగాలి అనే ఒక సంకల్పంతో ఏదైతే అనుకుంటారో అది సాధిస్తారు అని అన్నారు. నువ్వు ఎలాంటి సందేహము, అయోమయం లేకుండా ఒక్కటే లక్ష్యంతో ఏదైనా కోరుకుంటే అది జరిగే తీరుతుంది. నువ్వు రిచ్ అవ్వాలనుకున్నా, ఏదైనా నాలెడ్జబుల్ పర్సన్ అవ్వాలనుకున్నా, ఏది నమ్ముతావో అది సాధ్యమవుతుంది. ఇతిహాసాలు, పురాణాలు, మత గ్రంథాలు సైతం ఇవే చెప్పాయి. డాక్టర్ నార్మిన్ తన జీవితంలో తెలుసుకున్న గొప్ప విషయం ఒక్కటేనని చెబుతూ, నువ్వు నెగిటివ్ ఆలోచనలు చేస్తే నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి, అందులో ఎలాంటి సందేహం లేదు అన్నారు. 2 ముక్కల్లో ఎదుగుదలకి సూత్రం చెప్పాలంటే నమ్ము, గెలువు. విలియం షేక్స్పియర్ అన్నట్టు మన అనుమానాలే మన గెలుపుని దూరం చేసే ద్రోహులు. ఎదిగిన ప్రతివారు ఎదగడానికి కావాల్సిన పరిస్థితులు వెతుక్కుంటూ ఉంటారు. అది కనపడకపోతే తయారు చేసేందుకు సిద్ధపడతారు. ఇప్పటికైనా అర్థమవుతుందా? మనం ఆలోచించేదే మనకు దొరుకుతుంది. అందుకే మీ లక్ష్యం గురించి మాత్రమే మీరు ఆలోచిస్తే మీరు దానిని చేరుకుంటారు. మీరు చేరుకోగలమే లేదో అన్న సందేహాలు, భయాలు, కంగారు మాత్రమే కలిగి ఉంటే మీకు అదే లభిస్తుంది. మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తాను. ఒక రైతుకి ఒక పొలం ఉంది అనుకోండి. అతనికి నచ్చినది అతను పండించుకోవచ్చు కదా. ఆ నిర్ణయం ఆ రైతుదే. మన మెదడు కూడా పొలం లాంటిదే. అది కూడా అంతే. మీరు ఎలాంటి ఆలోచనలు నాటినా అది పట్టించుకోదు. ఆ రైతు చేతిలో ఒక మంచి విత్తనము, ఒక విషపు విత్తనము ఉన్నాయనుకోండి. అతను ఆ రెండిటిని నాటి సాగు చేస్తాడు అనుకుందాం. ఏం జరుగుతుంది? ఆ 2 విత్తనాలు ఒక చెట్టుగా ఎదుగుతాయి. మంచి విత్తనం మంచి చెట్టు అవుతే విషపు విత్తనం కూడా ఒక వృక్షం అవుతుంది. భూమి కంటే మన మెదడు ఇంకా సారవంతమైనది.
విత్తు ఒకటి వేస్తే చెట్టు ఒకటి మొలవదు కదా. ఆ సామెత మనకు గుర్తుంది కదా. మనం నమ్మకాన్ని నాటితే విజయం వస్తుంది, అపనమ్మకాన్ని నాటితే పరాజయం వస్తుంది. మనిషి మెదడు బహుశా ఇంకా పూర్తిగా సాధించబడినది అని ఒక మహాఖండం, మన ఊహకి మించిన ఎన్నో నిక్షిప్తాలు ఉన్నాయి అందులో. మేబీ మీరు ఉండొచ్చేమో ఇదంతా వింటుంటే. అంత అద్భుతం మనలోనే ఉన్నా కానీ మనం దానిని ఎందుకు ఉపయోగించుకోవడం లేదు అని మనకు జన్మతా ఏమాత్రం శ్రమ లేకుండా వచ్చిన బహుమతి చాలా ఉంది. అది ఉచితంగా వచ్చింది కాబట్టి దానిని మనం అంత విలువ ఇవ్వము. మనం శ్రమించో డబ్బు ఖర్చు పెట్టో ఏదైనా పొందితే దానికి విలువ ఇస్తాం కదా. ఇక్కడ అదే తంతు. నిజం చెప్పాలంటే మనిషికి అవసరమైనవన్నీ కూడా, అద్భుతాలన్నీ కూడా ఉచితంగానే లభించాయి. మన మెదడు, శరీరం, ఆత్మ, కలలు, కోరికలు, తెలివితేటలు, ప్రేమ, పిల్లలు, స్నేహితులు అన్నీ మనం ఖరీదు పెట్టి కొన్నవేమి కాదు. నిజానికి చాలా చవకగా మనకు అన్నీ అందుబాటులో ఉన్నాయి. వాటిని ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా మార్చేయచ్చు. ఒక వ్యక్తి పూర్తిగా లాస్ అయినా మరొక చోట అదృష్టాన్ని పొందవచ్చు. మన ఇల్లు కాలిపోయిందనుకోండి, దాన్ని తిరిగి మళ్ళీ కొత్త ఇంటిగా మార్చుకోవచ్చు. మన మనసు ఏ పని అయినా చేయగలదు, కానీ దాన్ని పెద్ద పనులకు బదులు చిన్న పనులకు ఉపయోగిస్తాము మనం. కాబట్టి మీకు ఏం కావాలో ఇప్పుడే నిర్ణయించుకోండి. మీరు ఏమి కావాలో మీ లక్ష్యాన్ని మీ మనసులో నాటండి. మీ జీవితంలో మీరు అత్యంత ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన టైం ఇది. మీ యొక్క వృత్తిలో మీరు రాణించాలనుకుంటున్నారా? జాబ్లో కానీ, ఏదైనా కానీ, బిజినెస్లో కానీ, ఈ సొసైటీలో ఉన్నత విలువని అందుకోవాలని అనుకుంటున్నారా? మీరు ధనవంతులు కావాలి అనుకుంటున్నారా? మీరు చేయవలసిందల్లా ఆ విత్తు దాన్ని మనసులో నాటండి దృఢంగా. దాని పట్టుదల శ్రద్ధతో వహించి కన్సిస్టెంట్గా దాన్ని నర్చర్ చేయండి, కేర్ చేయండి. అప్పుడు మీ కలలన్నీ నిజమవుతాయి. ఇది జరిగే తీరుతుంది. జరగకుండా ఉండడం అనేది అసాధ్యం. సర్ ఐజాక్ న్యూటన్ చెప్పిన ప్రిన్సిపల్ లాంటిదే ఇది కూడా. ఒక ఎత్తైన బిల్డింగ్ మీద నుంచొని దూకితే కింద పడతారు, పైకి ఎప్పటికీ వెళ్ళలేరు. నేచర్కి రిలేటెడ్ అన్ని ప్రిన్సిపల్స్ అన్నీ ఏదైతే ఉంటాయో ఇలానే జరుగుతాయి. మీరు మీ లక్ష్యం గురించి ప్రశాంతంగా, సానుకూలంగా ఆలోచిస్తే, అదే పాజిటివ్గా ఉంటే, ఏవైతే అనుకుంటారో అన్నీ సాధించినట్టు విజువల్ చేసుకోండి. మీరు చేసే పనులన్నీ జరుగుతున్నట్టు, మీరు సక్సెస్ అచీవ్ చేస్తున్నట్టు ఊహించుకోండి. మనలో ప్రతి ఒక్కరూ మన థాట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్కి గురయ్యేవారే. మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మనం ఎక్కడ ఉండాలో, ఏం చేయాలో అని అన్నీ మన మనసుకు తెలుసు. దానికి తగ్గట్టే చేస్తాము. ఎవ్రీవన్ షుడ్, ప్రతి ఒక్కళ్ళు కూడా మన మనసులో వచ్చే ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఆలోచనలు, వాటి ఫలితాన్ని అందుకోవాలి. ఎందుకంటే నేడు, రేపు, రాబోయే రోజుల్లో
మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే తిరిగి మీ దగ్గరికి వస్తుంది. మీ మనసే మీకు మార్గనిర్దేశం చేస్తుంది. నేను ఒకసారి దాదాపు 30 టన్నుల్ని తవ్వే ఒక ట్రక్ని చూశాను. అంత పెద్ద యంత్రంపై ఉన్న వ్యక్తి స్టీరింగ్ ద్వారా అంత పెద్ద యంత్రాన్ని డైరెక్షన్ చేస్తున్నాడు. అలా వెళ్తూ ఉండగానే మనిషి మనసు, దాని యొక్క అంతరార్థం నాకు అర్థమైంది. మీరు ఒకసారి ఆలోచించండి, మీ చేతిలో స్టీరింగ్ ఉంటే దాన్ని ఒక గుంటలో వేస్తారా లేదా దాని ఒక మంచి మార్గంలో నడిపిస్తారా? అది మీకే వదిలేస్తున్నాను. మీరు డ్రైవర్ స్థానంలో ఉన్నారు అని గమనిస్తే విజయ సూత్రం 2 వైపులా ఉన్న పదునైన కత్తి లాంటిది. ఆలోచనలను నియంత్రించుకోవాలి. ఒక సూత్రం మనల్ని సక్సెస్, మనీ, రిలేషన్షిప్స్ని బిల్డ్ చేసుకునేలా చేస్తుంది. అదే సూత్రం పాతాళంలోకి తీసుకెళ్తుంది. మన మనసే మనకి శత్రువు కొన్నిసార్లు. ఇది వారు ఎలా ఉపయోగిస్తే ఎవరైతే ఎలా ఉపయోగిస్తారో దాని మీద వాళ్ళకి ఫలితం ఉంటుంది. ఇదే ఈ విచిత్రమైన రహస్యం, అదే స్ట్రేంజర్స్ సీక్రెట్. చరిత్ర ప్రారంభం నుంచి నిపుణులు ఎవరైతే ఉంటారో ఎక్స్పర్ట్స్ చెప్పినట్టు చేయండి. మీరు ఏ వ్యక్తిగా మారాలి అని అనుకుంటారో దానికి మూల్యాన్ని చెల్లించండి. అంటే దాని మీద టైంని, మనీని ఇన్వెస్ట్ చేయండి. ఒక నిష్ఫలమైన జీవితం జీవించడం కన్నా ఇది పెద్ద కష్టమేమి కాదు. ఒక లక్ష్యం వైపు పనిచేయాలి అని అనుకున్న మరుక్షణం విజయం సాధించినట్టే. అప్పుడు మీరు వెళ్తున్న దారి తెలుసుకున్న అరుదైన వ్యక్తి అవుతారు. ఆ 100 మంది వ్యక్తుల్లో 5గురులా మీరు కూడా ఉంటారు. అంటే 5గురు సక్సెస్ఫుల్ పర్సన్గా ఉంటే మీరు ఒక పర్సన్ అన్నట్టు. ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలా అని ఆందోళన ఫీల్ కాకండి. మిమ్మల్ని మించిన ఒక గొప్ప శక్తి ఉంది. ఆ శక్తికి పూర్తిగా వదిలేయండి. మీరు చేయవలసిందల్లా మీ గమ్యం మీరు తెలుసుకోవడం. మిగతావన్నీ మీకు సరైన సమయంలో మీకు వస్తాయి. ఈరోజే ప్రారంభించండి. మీరు కోల్పోయినది ఏదీ లేదు ఇక్కడ. కానీ మీరు గెలవటానికి జీవితమంతా మీకు ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ విచిత్ర రహస్యం మీకు ఉపయోగపడడానికి మీకు 30 డేస్ 30 రోజుల కార్యాచరణ కావాలి. 30 డేస్ యాక్షన్ ప్లాన్. మీరు మీ లక్ష్యాన్ని చేరే వరకు రాబోయే ఏదైతే ఉంటుందో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 3 విషయాలని బాగా గుర్తుంచుకోండి. ఫస్ట్ థింగ్, వాట్ ఈజ్ యువర్ విష్? మీ కోరిక ఏంటి? మీకేం చేయాలని ఉంది? మీకు సక్సెస్ కావాలా, మనీ కావాలా, వెల్త్ కావాలా, గుడ్ ఫ్యామిలీ బాండ్స్ కావాలా? హ్యావ్ వన్ స్పెసిఫిక్ గోల్. ఒక్కదాని మీద ఫోకస్ చేయండి. దాన్ని ఎవ్వరికి చూపించాలి అని అనుకోకండి. దాన్ని మీతోనే ఉంచుకోండి. అలా చేయడం ద్వారా రోజులో దాన్ని చూస్తారు. ఎవ్రీ మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి పాజిటివ్గా దాని గురించి ఆలోచించండి. వెంటనే మంచం నుంచి లేవగానే ఏదైనా సాధించాలి అని అది మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. రాత్రి పడుకునే ముందు అవకాశం దొరికినప్పుడల్లా ఒక గోల్ కార్డ్ ఏదైతే పెట్టుకుంటారో ఆ గోల్ కార్డుని చూడండి. చూసి అనుకున్నది సాధించాలి అని గుర్తుపెట్టుకోండి. మీరు మీ లక్ష్యం గురించి ఆలోచిస్తున్నప్పుడు దాన్ని సాధిస్తారు. మీరు ఏదైతే కోరుకుంటారో అది మీ వశం అయినట్టే. ఇంకా ఎప్పుడైతే మీరు ఒక లక్ష్యం పెట్టుకొని దాన్ని సాధించాలి అని పాజిటివ్గా ఆలోచిస్తారో అప్పుడు ఇంకా అది మీకు సొంతమైనట్టే. సెకండ్ థింగ్, ఇప్పుడు మీకు ఏవైతే భయాలు ఉంటాయో ఆ భయాల గురించి ఆలోచించడం మానేయండి. మీ నెగిటివ్ థాట్స్ని పాజిటివ్ థాట్స్ తోటి మొత్తం మీ గోల్ తోటి నింపేయండి. ఒకసారి ఓటమిని అంగీకరిద్దాము అని మళ్ళీ మీ మనసు మీకు చెప్తూ ఉంటుంది. ఎవరికైనా పాజిటివ్గా కంటే నెగిటివ్గా ఆలోచించడం చాలా ఈజీ. అందువల్ల కేవలం 5% మంది మాత్రమే విజయం సాధిస్తారు.
మిమ్మల్ని మీరు ఏదైతే సాధిద్దాం అనుకుంటున్నామో ఆ ఆలోచనల ప్రక్రియ వైపే మీరు ఉండాలి. సో ఫెయిల్యూర్ అనేది అసాధ్యం అని ఫీల్ అవ్వండి. మీ గోల్ అచీవ్ చేసే క్రమంలో మీరు కొత్త జీవితాన్ని చూసి మీరే ఏదైతే రోజు మీ దినచర్యలో మీ ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నదంతా చూసి మీరే ఆశ్చర్యపోతారు. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, డబ్బు సంపాదించాలి అని ఆందోళన చెందకండి. కన్సిస్టెంట్గా ప్రయత్నం చేయండి. నిజానికి ప్రయత్నమే విజయం. ఇలా చేయడం ద్వారా సక్సెస్కి ఏ పరిధులు లేవని మీకు అర్థమవుతుంది. మీరు ఇలా చేయాలి అని అనుకుంటున్నప్పుడు ఫస్ట్ 30 days మీరు చేయలేకపోవచ్చు. దాని ద్వారా మళ్ళీ నెగిటివ్ థాట్స్ వస్తాయి. మళ్ళీ తిరిగి ఆ 30 daysని ఇంకోసారి స్టార్ట్ చేయండి. స్లోగా ఏది సాధ్యం కాదు అని ఉన్నవారి మధ్యలో మీరు కూడా స్థానం సంపాదించుకుంటారు. వీటన్నిటినీ మించి ఆందోళన చెందకండి. ఆందోళన భయంని క్రియేట్ చేస్తుంది. ఆందోళన అంతా కూడా ఇవన్నీ పనులు నేనే ఎలా చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. కానీ మీరు చేయవలసిందల్లా మీ లక్ష్యాన్ని ముందు ఉంచుకోవడమే. అన్నీ వాటంతట అవే జరుగుతూ ఉంటాయి. సో యాక్సెప్ట్ దిస్ 30-day ఛాలెంజ్ అండ్ స్టార్ట్ అగైన్ అండ్ అగైన్. ఈ న్యూ పాత్ కొత్త మార్గంలో జీవించడం ప్రారంభించండి. తర్వాత సక్సెస్ ఒక నదిలా కట్టలు ప్రవహిస్తున్నట్టు మీ ముందుకు వస్తుంది. మీరు కలలు కన్నా ప్రతి దాన్ని మీరు అచీవ్ చేస్తూ ఉంటారు. మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ సంపాదన మీ దగ్గరికి వస్తుంది. అన్నిటికన్నా ఎక్కువగా పీస్ ఆఫ్ మైండ్ మీకు సొంతం అవుతుంది. ఇంకా సక్సెస్ఫుల్ అండ్ పీస్ఫుల్ లైఫ్ని లీడ్ చేసే అతి కొంతమందిలో మీరు కూడా ఉంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం?